రామనామం తారక మంత్రంగా ప్రస్తావిస్తారు కదా, తారక మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ధరింపజేసేదే తారకం అవుతుంది. అధ్యాత్మ రామాయణంలో బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి రామాయణం అధ్యాత్మ రామాయణం. 2800 పైచిలుకు శ్లోకాలు గల ఈ అధ్యాత్మ రామాయణంలో మొట్టమొదట పార్వతీదేవి పరమేశ్వరుడిని ప్రశ్నించగా, నేనే భావి కాలంలో రాముడిగా జన్మించబోతున్నాను అంటూ పరమశివుడు ఆ వృత్తాంతమంతా చెప్పడమే అధ్యాత్మ రామాయణం. పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇది తారకమంటే, ఇది రామనామం అంటే అంటూ రామ అనే ఆ శబ్దాన్ని మంత్రపూర్వకంగా షడక్షరీ మహామంత్ర రూపంలో బోధిస్తాడు. ఓం నమ శివాయలో మకారం, ఓం నమో నారాయణాయ రకారం తొలగిస్తే అక్కడ శివుడు లేడు, ఇక్కడ శ్రీమన్నారాయణుడు లేడు అనే అర్థం వచ్చేటట్టుగా రామశబ్దం ఏర్పడింది అంటారు పరిశోధకులు. రాముడు పుట్టకంటే పూర్వమే రామనామం ఉన్నది, అది తరింపజేసేటటువంటి తారక మంత్రము. తారక మంత్రము కోరిన దొరికెను అంటారు వాగ్గేయకారులు. అలాంటి ఆ రామ అన్న శబ్దాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం 3 సార్లు రామ 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 అంటే చాలు, 1000 సార్లు చెప్పిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. కనుక ఈ తారక మంత్రం ప ఇందులో 5వ అక్షరం మా, యా రా 2వ అక్షరం రా, 5 × 2 10, 10 × 10 × 10 వెరసి 1000. రామ 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 అంటే సహస్రనామ తత్తుల్యం. ఇది వైదిక గణితానికి సంబంధించిన అంతఃసూత్రం. కనుకనే ఇది తారక మంత్రము, రామనామము. రాముడు పుట్టకంటే పూర్వమే ఈ శబ్దం ఉన్న కారణం చేత వశిష్ఠుడు జ్యేష్ఠుడైనటువంటి ఈ బాలునకు రామ అన్న నామకరణం చేస్తున్నాను అనగా దశరథాదులంతా కూడా కరతాళధ్వనులు గావించారు, దేవతలంతా కూడా పుష్పవృష్టి కురిపించారు అని మనకు బాలకాండ తెలియజేస్తుంది. ఇది తారక మంత్రం. గురువుగారు, తాపస వేషంలో ఉన్న రామ లక్ష్మణులు దండ కమండలాలు ధరించకుండా ధనుర్బాణాలు ధరించడంలో ఆంతర్యం ఏమిటి? పర్ణశాల, పంచవటి, అరణ్యకాండ ఈ క్షేత్రాలలో సంచారం చేసేటటువంటి సమయంలో శరభంగ ఆశ్రమం, సుతీక్ష్ణ ఆశ్రమం, అగస్త్య భ్రాత ఆశ్రమం, అగస్త్యముని ఆశ్రమం, మతంగముని ఆశ్రమం, ఇలా 8 దివ్యాశ్రమాలను రామచంద్రమూర్తి సందర్శన చేస్తాడు. ఆ రాముడిని చూచే నిమిత్తమై అనేక మహర్షులు కూడా విచ్చేస్తారు. అరణ్య సంచారం చేసే ప్రారంభ సమయంలోనే రామచంద్రమూర్తి తాను ధరించిన ఆ ధనుస్సుకు ఉన్నటువంటి అల్లత్రాడును వదులు చేసి ఊరికే ఆ తాడు గట్టిగా లాగి పెట్టకుండా అలంకారప్రాయంగా ఉంచి చేతబట్టుకుంటాడు. సీతాదేవి ప్రశ్నించిన ప్రశ్న ఇది. మీరు తాపసులు దండకమండలాలు ధరించాలి, కానీ ధనుస్సు చేతబుచ్చుకున్నారు. పూర్వం ఒక ఋషి తీవ్రమైన తపస్సు చేయగా ఆ తపస్సుకు భంగం కలిగించే నిమిత్తమై ఇంద్రుడు తాపసిక రూపంతో వచ్చి ఒక ఖడ్గాన్ని ఆ మహర్షి ఆశ్రమంలో న్యాసంగా ఉంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను స్వామి అన్నట్లుగా. మహర్షి చేతిలో కత్తి ఉంది, దానిని మొదటి రోజు పుష్పాలు కోయడం కోసం, 2వ రోజు గడ్డిని తొలగించుకోవడం కోసం, 3వ రోజు పరిసరాలు శుభ్రం చేయడం కోసం, చివరకు క్రూర వనంలో తిరిగేటటువంటి క్రూర జంతువులను సంహారం చేయడం కోసం ఇలా కిరాతుడిగా మారిపోయాడు. మీ చేతిలో ధనుస్సు ఉంటే మునులు భయభ్రాంతులు కారా అని ప్రశ్నించింది. రాముడు అన్నాడు, నేను భరతుడికి దూతగా ఈ దండకారణ్యములో రాక్షసులకు భీతి కలిగించే నిమిత్తమే సంచారం చేస్తున్నాను. నా చేత ఉన్న ఈ ధనుస్సు అల్లత్రాడు నేను వదులు చేసిన కారణం కూడా ఒక ప్రత్యేకం. పొరపాటుగానైనా నా భుజం తాకి గాలి తాకినా కూడా నా చేతిలో ఉండే ఈ ధనుస్సు ఆ అల్లెత్రాడు కారణంగా భయంకరమైన శబ్దం చేస్తుంది. ప్రశాంతంగా తపస్సు చేసుకునే ఈ ఋషులకు ఆ శబ్దం తపోభంగం కావించకూడదు. కనుక చేతిలో ధనుస్సు ఉన్నది, శబ్దము చేయదు,
అంటే ఎవరికి భయం కలిగించాలో వారికి భయం, ఎవరికి రక్షణ కలిగించాలో వారికి రక్షణ. ఇది రామ నీతి అని శ్రీరాముడు సీతాదేవికి సమాశ్వాసం, ఇలా ఆశ్వాసం కలిగిస్తాడు, నమ్మకం కలిగిస్తాడు. కోదండధారి, కోదండపాణి శ్రీరామచంద్రమూర్తి. స్తోత్రం చేద్దాం, ఆయన అనుగ్రహంతో ఆనందం పొందుదాం.